ఏలూరులో డిఎస్సీ అక్రమాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇది మెగా డిఎస్సీ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన దగా డిఎస్సీ అని ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మండిపడ్డారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులైన డిఎస్సీ అభ్యర్థులకు తక్షణమే పూర్తి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. నిన్న రాత్రి మా జాన్ గారి నుంచి నాకు ఉదయం వచ్చిందండి. మేము ఇక్కడ ఆగినాండి, మేము ఇక్కడ పాయింట్ ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మేము ధర్నా చౌక్కి వెళ్తాం. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఏ విధమైన ఇబ్బంది చేయం. మేము ధర్నా చౌక్కి వెళ్తాం. ధర్నా చౌకే మేము గోయింగ్ టు ధర్నా చౌక్. కానీ ఇంతమంది ఇలా ర్యాలీకి వెళ్ళడం అయితే పర్మిషన్ లేదు. వెళ్తారంటే వ్యాప్తంగా ఇచ్చిన ఉద్యమం కాబట్టి ఏలూరు ఒకటే చేయటం కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఉద్యమం. ర్యాలీకి అయితే వెళ్ళడం లేదు. అవసరమైతే కనుక మిమ్మల్ని 10 మందికి నిలుపుకోండి తప్ప ర్యాలీకి మీకు ఇబ్బంది పెట్టండి సార్. మీ వెహికల్ కూడా మాట్లాడుకోండి, 10 మంది వెళ్తాం చూడండి.